నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. రిజర్వేషన్ ఎత్తివేయాలనేది ఒక అంశం ఒక వర్గం నుంచి గట్టిగా వినిపిస్తూ ఉంది. దానికి మద్దతుదారులు కూడా పెరుగుతూ ఉన్నారు. వాస్తవంగా దేశంలో రిజర్వేషన్ ఉండాలా? అసలు రిజర్వేషన్ ఇప్పటికీ అవసరం ఉందా? అంటే ఈ జాతులు ఎవరైతే అణగారిన జాతులు అని చెప్తా ఉన్నారో వీళ్ళు నిజంగా జనజీవన స్రవంతిలో కలిసి జనాల్లోకి వస్తూ ఉన్నారు, జనావాసాల్లోకి వస్తూ ఉన్నారు. సో వీళ్ళకి ఇప్పటికీ రిజర్వేషన్ అవసరమా? ఈ ఏదైతే జెన్జీ నడుస్తున్నటువంటి టైంలో కావచ్చు, టెక్నాలజికల్గా ఇంత మనం ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో అసలు రిజర్వేషన్ అనేటువంటి అవసరం ఉందా లేదా కూడా అడిగి తెలిసినటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు ఓయూ విద్యార్థి అయినటువంటి కౌశిక్ ఉన్నాడు, మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం. కౌశిక్, చెప్పండి, అంటే వాస్తవంగా నిజంగా ఇప్పుడు ఈ తరుణంలో ఇప్పుడు ఉన్నటువంటి టెక్నాలజికల్ వరల్డ్లో రిజర్వేషన్ల అంశం అనేది అవసరం ఉందా? రిజర్వేషన్లు అవసరం ఉన్నాయా? ఖచ్చితంగా అవసరం ఉందన్న. ఎందుకంటున్నంటే ఈ ఏదైతే రిజర్వేషన్ హఠావో అనే కృత్రిమ ఉద్యమాలని, కృత్రిమ వ్యవహారాలను సృష్టించడాన్ని మేమంతా ఖండిస్తాం. ఎందుకని అంటున్నంటే 1950 భారతదేశానికి 1947 తర్వాత స్వతంత్రం వచ్చిన తర్వాత హార్డ్లీ నాకు తెలిసి ఒక 50 సంవత్సరాల నుంచి భారతదేశంలో ఏంటి రిజర్వేషన్లు ఇంప్లిమెంట్ అవుతున్నాయి. ఐ థింక్ అంతే కదా, ఇంచుమించుగా. విద్య ఒక 100 సంవత్సరాలు మా తరాలకు రాల. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి విద్య 100 సంవత్సరాలు రాల. వైద్యం ఇంకా అందట్ల. ఏదైతే ఒక ఐఏఎస్ ఆఫీసరు పెద్ద కుర్చీలో కూర్చున్న వ్యక్తి పుష్కరాలకు పోతే నేను బలహీన వర్గాలకు సంబంధించిన నన్ను పుష్కరాలకు రానిలేదని చెప్తే, మరి ఈ దేశంలో 6G నడుస్తుంది అంటున్నారు, వ్యవస్థ రాకెట్లు పంపిస్తున్నారు అంటున్నారు చంద్రగ్రహాల మీదకి. ఇట్లాంటి అంశాలు జరిగేటప్పుడు మరి రిజర్వేషన్ అవసరం ఉందా లేదా? నేను ఇంకొక అంశం కూడా మాట్లాడుతున్నా. ఇప్పుడు వరకు ఒక సమాన విద్య లేదు. ఏది ఇప్పుడు నేను చెప్తున్నా, దాదాపు 90 నుంచి 80 మంది, 90 నుంచి 80%, 100కి 90 నుంచి 80 మంది విద్యార్థులు స్టాన్ఫర్డ్స్లో చదువుకుంటున్నారు. ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు మీకు తెలుసు. పొలిటీషియన్స్ కొడుకులందరూ విద్యార్థులు పోయి స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ వేరే దేశాల్లో విద్యను అభ్యసిస్తున్నారు. మరి ఏమైంది? భారతదేశంలో విద్య చదువుకోవడానికి ఏమైంది? అంటే ఈ దేశంలో విద్య సమానంగా అందదు. విద్య డబ్బులున్న వాడికి హై స్థాయిలో అందిద్ది, తక్కువ స్థాయిలో అందిద్ది. మరి తక్కువ స్థాయిలో ఉండేవాడికి రిజర్వేషన్ అవసరం ఉందా లేదా? ఇప్పుడు చాలామంది మా వర్గాల్లో కూడా తెలియని వాళ్ళు ఏమంటున్నారంటే, రిజర్వేషన్ తీసేసి క్వాలిటీ పరంగా తీసుకురావాలంటే నువ్వు వాడు రన్నింగ్ రేసు ఒక దగ్గర నుంచి మొదలు పెట్టాల. రన్నింగ్ రేసు ఇద్దరికీ ఒక దగ్గర నుంచి మొదలు పెడితే నువ్వు అన్నట్టు ఈ రిజర్వేషన్ తీసేసి ఏదైతే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మీద బేస్ చేసుకొని ఇవ్వచ్చు. వాడు 100 తరాల ముందుండో, నువ్వు 100 తరాల వెనకబడి ఉన్నావు. అప్పుడు నీకు ఈ రిజర్వేషన్ లేకపోతే, నేను ఇంకో విషయం కూడా చెప్తున్నాను ఏంటంటే, మన బలహీన వర్గాలకి రిజర్వేషన్లు లేకపోతే ఈ దేశంలో నిన్ను పిచ్చి కుక్క కంటే హీనంగా చూస్తారు. ఉంటేనే పట్టించుకోవట్లా. ఎందుకు చెప్తున్నా అంటే, ఉదాహరణ తెలంగాణ రాష్ట్రంలో కర్ల రాజేసింది దాడి చేసి చంపారన్న, తెలుసు కదా, లాకప్ డెత్. ఈ రోజు వరకు ఎందుకు ఆ ఎస్ఐ సస్పెండ్ కాలేదు? ఎందుకు శిక్ష పడలా? బలహీన వర్గాలకు సంబంధించిన నాగర్ కర్నూలులో ఒక విషయం జరిగితే ఓ పాప చచ్చిపోతే FIRలో దొరకలేదని రాశారు. మరి ఎందుకు జరుగుతున్నాయి? మీరు అంటున్నారు కదా 6G వ్యవస్థ నడుస్తుంది అంటున్నారు కదా బలహీన వర్గాలు అనేసరికి, నేను అనేది ఏంటంటే విద్య, న్యాయం మరియు తర్వాత వచ్చేసి ఆరోగ్యానికి సంబంధించిన, వైద్యానికి సంబంధించిన అన్నీ ఒక పారామీటర్లో పర్పెండిక్యులర్లో జరగనప్పుడు మరి ఈ దేశంలో రిజర్వేషన్ తీసేయాలనే అంశం ఎలా వచ్చింది? నేను అంటున్నారు కదా, అంబేద్కర్ గారే చెప్పారు, ఏ జాతి వర్గాలైతే రాజకీయంగా వెనకబడతాయో ఆ జాతి వర్గాలు సమాజం నుంచి అంతరించిపోతాయని చెప్పిండు. ఇంకా MBC కులాల నుంచి, తర్వాత SC, ST, BCల నుంచి ఈ దేశంలో వార్డు మెంబర్లు కాని వాళ్ళు ఉన్నారు, సర్పంచులు కాని వాళ్ళు ఉన్నారు, ఎంపీటీసీలు కాని వాళ్ళు ఉన్నారు, జడ్పీటీసీలు కాని వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళకి ఏం న్యాయం చేస్తారు? ట్రైబల్ కమ్యూనిటీకి సంబంధించి ఇంకా చాలామంది అసెంబ్లీలు చూడని వాళ్ళు ఉన్నారు. అలాంటి వర్గాలకు ఏం న్యాయం చేయాలి? అసమానతలన్నింటినీ ఉంచుకొని భారతదేశంలో రిజర్వేషన్లు తీసేయాలంటే ఇది దుర్మార్గమైన అంశం. ఇంకోటి పట్టుకొచ్చారు, ఏమంటున్నారు, అంబేద్కర్ గారు రాజ్యాంగం 100 సంవత్సరాల తర్వాత తీసేయమన్నారు రిజర్వేషన్. ఎప్పుడు చెప్పిండు ఆయన? సంపూర్ణమైన రాజ్యాంగం భారతదేశంలో అమలైనప్పుడు అప్పుడు తీసేయమండో. ఎక్కడ అమలైంది? నేను పోయి ఒక పోలీస్ స్టేషన్లో కేసు పెడితే, నేను ఒక వ్యక్తిగా పోతే తీసుకోరు. ఈ దేశంలో నడుస్తున్న దుస్థితి. ఒక కాలేజీలో సీటు దొరకాలంటే దొరకదు. ఇట్లాంటి అంశాలు ఉన్నప్పుడు, ఇట్లాంటి అంశాలకు సంబంధించిన ప్రతి సొల్యూషన్ లేనప్పుడు రిజర్వేషన్ తీసేయమంటాం ఎలా? నేను అడుగుతున్నా. ఏదో ఇప్పుడు బేసిక్ ఒక ఏది స్టాండర్డ్ గవర్నమెంట్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. సోషియో ఎకనామిక్ సర్వే చేసింది. భూములు ఎవరి దగ్గర ఉన్నాయి ఎక్కువ? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెప్పింది కదా, భూములు ఎవరి దగ్గర ఉన్నాయి, వ్యాపార సంస్థలు ఎవరి దగ్గర ఉన్నాయి, విద్యా సంస్థలు ఎవరి దగ్గర ఉన్నాయి, ఈ దేశంలో ఇంగ్లీష్ మీడియంలో చదువుకున్న వాళ్ళు ఎవరో, ఏ వర్గాలకు సంబంధించిన వాళ్ళు. BCA కేటగిరీలో రజక, మంగలి, చాకలి, ఒడ్డెర ఇలా సంబంధించిన వాళ్ళు 95% వలస కూలీలు ఉన్నారు. SC, ST మైనారిటీ వర్గాల్లో వలస కూలీలు ఉన్నారు 95%. అంటే ఈ దేశంలో ఇంకా చదువుకున్న వాళ్ళు 5% అంటున్నారు.
మరి ఇది ఏది సమానత్వం? ఈ సమానత్వాలన్నీ లేనప్పుడు నేను ఒక సింపుల్ చెప్తున్నా, వాళ్ళు అక్కడ ఉన్నారు, మేము ఇక్కడ ఉన్నాం. ఇక్కడికి వచ్చిన రోజు ఇద్దరు పర్పెండిక్యులర్గా వచ్చిన రోజు ఆ రోజు రిజర్వేషన్స్ ఆపేద్దాం భారతదేశం. సో అంటే ఇప్పటికీ కూడా కొంతమంది ఇదే అంశాన్ని పట్టుకొని నడుస్తూ ఉన్నారు. సో వాళ్ళకి మద్దతుదారులు కూడా ఆ కులాల నుంచి ఎక్కువ శాతం మద్దతుదారులు పెరుగుతూ ఉన్నారు. సో ఈ మద్దతుదారులకు ఏం చెప్తారు అన్న? నేనేం చెప్తున్నంటే ఈ దేశంలో బీసీలు ముఖ్యమంత్రులు కావాలి, ఎస్సీలు ముఖ్యమంత్రులు కావాలి, రాష్ట్రాల్లో ప్రాతిపదిక నడుస్తుంది. ఆ ఉద్యమాన్ని నీరుగార్చాలి. నేను చెప్తున్నా డైరెక్ట్గా, రిజర్వేషన్స్ హటావు అంటే ఇవన్నీ పక్కదారి పడతాయని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఈ దేశంలో బడుగు బలహీన వర్గాలు ముఖ్యమంత్రులు అవుతారు, అసెంబ్లీలకు వస్తారు, చట్టసభలకు వస్తారు, తెలివితేటలు ఉన్నాయి, పెరుగుతున్నాం. ఏదైతే చెప్తున్నాం నేను ఆ వర్గాలకే, మా వర్గాలు ఏదైతే తిరగబడటం స్టార్ట్ చేస్తే మీ జాతి వర్గాలకి అసలు అవకాశాలే ఉండవు. అది గుర్తుపెట్టుకోండి. అందుకే వీళ్ళు అవన్నీ చేస్తున్నారు. నేను ఒక విషయం అడుగుతున్నా, సింపుల్ లాజిక్, వీళ్ళు చెప్పిన ప్రకారమే వస్తా. మరి ఈ దేశంలో నా జనాభా దాదాపు 4 కోట్ల మందిలో దాదాపు 4 కోట్లో 3,50,00,000 మందికి మేమే ఉంటాం. దాదాపు ఒక 90 to 95% ఉంటాం. కానీ మీ ఈ దేశంలో ఈ రాష్ట్రంలో ఎమ్మెల్యేలు ఎంతమంది అయ్యారు నా జాతి వర్గాలకు సంబంధించి? 60-70 మంది వర్గాలు ఓసీ నుంచి ఎట్లా ఎమ్మెల్యేలు అవుతారు, మంత్రులు అవుతారు? ఒక మాదిగ మంత్రి లేడు, ఒక చాకలి సంబంధించిన వాడు ఎమ్మెల్యేలు లేరు, తర్వాత ఒక డిఎన్టీ వెనకబడ్డ కులాల నుంచి ఇంకా లేరు. మరి వాళ్ళందరికీ న్యాయం జరగకుండా ఈ రిజర్వేషన్ హటావో ఏంటన్నా నాకు అర్థం కావట్లేదు. సంపూర్ణమైన న్యాయం చేయండి. 100 సంవత్సరాలు సంపూర్ణమైన రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయండి, తీసేద్దాం. ఇప్పుడు ఏమంటున్నారన్న? నేను సింపుల్, వీళ్ళంతా చెప్పేది ఏంటంటే రిజర్వేషను ఫర్ ఎగ్జాంపుల్ నేను బీసీని, నా దాంట్లో ఒక కేటగిరీలో నాకు ఐఏఎస్ ఐపీఎస్ వచ్చింది, ఎస్పీ వచ్చింది. మళ్ళీ నా సంబంధించిన వర్గాల్లో ఇంకొకడో ఎస్పీ అవుతుండవు. ఇదేగా ఇలా వాదన. మరి నీ జాతి వర్గాల్లో 100 ఎకరాలు 200 ఎకరాలు ఒక 100 సంవత్సరాల నుంచి సాగులు చేస్తున్నారు. జనాన్ని పంచరాదని మీరెందుకు భూములు కొనుక్కుంటారు? మా తాతల నుంచి దగ్గర నుంచి దోసుకున్నారు. మన వాళ్ళు కూడా బీసీ ఎస్టీలు కూడా మీరు అర్థం చేసుకోండి. పిచ్చినా కొడుకులు లెక్క మాట్లాడమాకండి. ఈ పదం వాడకూడదు. ఎందుకు చెప్తానంట, నీకు మనకి విద్య అందిందే 50-60 సంవత్సరాల నుంచి, అది కూడా సంపూర్ణంగా కాదు. వాడు ఎవడో ఒకడు ఉద్యోగం చేస్తానంటే హార్డ్లీ ఉద్యోగం చేస్తే అంత 1 కోటి రూపాయలు 2 కోట్లు సంపాదిస్తారు. వాడి తరం అయిపోయేలోపు వాళ్ళు 1000 కోట్లలో ఉన్నారు. దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి, దాని మీద పోరాటం చేయండి. రాజ్యాంగం దీని గురించి జరిగేటప్పుడు చాలా పెద్ద చర్చలు జరిగినాయి, పెద్ద అంశాలు జరిగినాయి. మీకు మళ్ళీ తెలివితేటలు లేక జరగాలి అక్కడ పెద్ద అంశాలు. ఎందుకు ఏ ప్రతిపాదన? ఇప్పుడు ఆర్థిక వెనకబాటుతనాన్ని చూసి రిజర్వేషన్ ఇయ్యరు, సామాజిక వెనకబాటుతనాన్ని చూసి రిజర్వేషన్ ఇవ్వాలి. ఎందుకని అంటున్నానంటే ఒక ఐఏఎస్ ఆఫీసర్కి కూడా కులాన్ని చూసి ఇది చేస్తున్నప్పుడు అక్కడ మరి ఐఏఎస్ అంటే ఈ జిల్లాకి ప్రథమ పౌరుడు, యూపీఎస్సీ క్వాలిఫై అయిన వ్యక్తి. అట్లాంటివి కూడా కుల ప్రాతిపదిక వచ్చినప్పుడు మరి అప్పుడు ఏం చేయాలి చెప్పు? సామాజిక వెనకబడతానేగా అల్టిమేట్గా. కాకా కలెక్టర్ కమిషన్ బీసీ అంశాల్లో ఇచ్చింది అదే. ఈ దేశంలో బీసీలు కూడా ఇంకా గుర్తించబడాల. మరి దానికి ఏం చెప్తారు? 100 సంవత్సరాలు అవుతుంది భారతదేశానికి స్వతంత్రం వచ్చి. ఒకవేళ నిజంగానే ఈ దేశ ప్రభుత్వం ఒకవేళ నిజంగా ఈ రిజర్వేషన్ హటావ్ అనే అంశం మీద కనీసం చర్చకు కావచ్చు, లేకపోతే దీని గురించి ఒకసారి రివ్యూ చేద్దాం అనుకుంటే, ఒకవేళ నిజంగా ఈ రిజర్వేషన్లకు ఎత్తేసేటువంటి ప్రయత్నం చేస్తే ఎట్లా ఉండబోతుంది దేశం కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాల ప్రజలు ఎట్లా ఉంటారు? నేను ఒక విషయం చెప్తున్నా, పొలిటికల్ లీడర్లు ఆ సాహసం చేయరు. చేస్తే వాళ్ళ కుర్చీలు కూలిపోతాయి, వాళ్ళ పదవులు ప్రజలు పీకేస్తారు. వీళ్ళు ఏం చేస్తారంటే వెనక నుంచి ఇట్లాంటి ఉద్యమాలు నడిపిస్తారు. ఎగ్జాంపుల్ చెప్తాను, బీసీ వర్గాలు ఈ దేశంలో న్యాయం పొందలేదనేది ప్రతి ఒక్కలా తెలుసు. బీజేపీ మద్దతు ఇచ్చింది, బీఆర్ఎస్ మద్దతు ఇచ్చింది, కాంగ్రెస్ మద్దతు ఇచ్చింది. ఎవడన్నా వ్యతిరేకం మరి రిజర్వేషన్లకి? ఇంకొక అంశం అడుగుతున్నా, దాని మీద కేసు వేసిన వ్యక్తి ఎవరు? రెడ్డి జాగృతికి సంబంధించిన వ్యక్తి. ఆయనకి స్థానిక సంస్థల్లో మున్సిపాలిటీల్లో పోటీ చేయడానికి పదవి ఇచ్చింది ఎవరన్నా? భారత రాష్ట్ర సమితి. ఎందుకు ఇచ్చిందన్న? మేము బీసీలకి పెద్దపీట వేసిన బడుగు బలహీన వర్గాలు మా పరిపాలనలో సుభిక్షంగా ఉన్నారన్నో ఒక బీసీల అంశాలకు సంబంధించిన దాంట్లో అంటే బీసీలకు వ్యతిరేకంగా మీ పార్టీ నడిపించిందా? ఇదే జరిగింది రాష్ట్ర ప్రభుత్వాలు చేసేది. నేను ఇంకో విషయం కూడా అడుగుతున్నా, ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది. ఎందుకు ఇవన్నీ చెప్తున్నా మన రిజర్వేషన్ల ప్రాముఖ్యత ఎంత అనేది చెప్తున్నా మీకు. ఈడబ్ల్యూఎస్ కోటా ఉంది. ఈ దేశంలో 100లో 90% సంపూర్ణమైన ధనవంతులు ఉంటారు. ఆ వర్గాల్లో ఒక 10 మంది, 100కి 10 మంది. నా జాతి వర్గాల్లో 95 మంది పేదవాళ్ళు ఉంటే 5 ధనవంతులు ఉంటారు. మరి మాకే ఏ కోటాలు ఇస్తావు? ఏ రిజర్వేషన్ తీసుకొస్తావు చెప్పు? దానికి చెప్పు. మరి ఈ ప్రాతిపదికలన్నీ చర్చించకుండా నిజమైన విద్యార్థులకు కావచ్చు, ఈ విద్యార్థులకు వాళ్ళు 4% ఉంటారు, వాళ్ళు 4% ఉంటారు, అంటే వాళ్ళ జనాభా 4% ఉంటుంది, మిగతా వాళ్ళు ఒక 90% ఉంటారు. సో వాళ్ళు 10% రిజర్వేషన్ పొందుతూ ఉన్నారు. సో ఇది అన్యాయం కాదా? దుర్మార్గం, దోచుకుంటారు. తెలంగాణ రాష్ట్రం ఇటీవల ఒక సర్వే ఇచ్చింది, దాంట్లో వెనకబాటుతనం ఇచ్చింది.
వీళ్ళ జనాభా ఎంత హార్డ్లీ 11.6%, వాళ్ళ వెనకబడతనం 35 ఇచ్చింది 100. తెలంగాణ రాష్ట్రంలో వెనకబడతనం ఓసీలో ఉంది ఎంత అంటే 3.6, అదే 4% ఇంచుమించుగా 47. 6% రిజర్వేషన్ అట్టు ఉత్తి దోచిపెడతాం. మరి నేను నా ఎదురు నేను చెప్తానన్నా, నేను ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళాను, నేను లైవ్ ఎగ్జాంపుల్ నేను చెప్తున్నా. ఇన్కమ్ అప్లై చేసిన తీసుకొని వచ్చిన ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి ఇన్కమ్ వచ్చింది, ఎదురుగే మీసేవ ఉంటుంది, దాంట్లో ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చాడు. నాకు ఎకరం పొలం ఉంది, మా అమ్మ గవర్నమెంట్ ఉద్యోగి కాదు, మా నాన్న గవర్నమెంట్ ఉద్యోగి కాదు, నేను కేవలం విద్యార్థిని చదువుకుంటున్నా, పొలిటికల్ రాజకీయ నాయకుని. నా ఇన్కమ్ 2,50,000. మా ఊర్లో అగ్రవర్ణాలకు సంబంధించిన వ్యక్తి బిడ్డ 70 ఎకరాలు ఉంటుంది, ఇన్కమ్ 1,50,000. మరి ఏం తేడా ఉంది ఈ దేశంలో, అది మీరు గమనించండి. నేనేమంటున్నంటే బీసీ ఎస్టీ మైనారిటీ వర్గాలకే మీరు పిచ్చిగా ఆలోచించొద్దు. దయచేసి ఈ రిజర్వేషన్లు ఎత్తేస్తే ఈ దేశంలో మళ్ళీ బానిసత్వం వచ్చింది. మిమ్మల్ని పిచ్చి కుక్కల కంటే హీనంగా చూస్తారు. ఈ రిజర్వేషన్ ఉందో కాబట్టే మన జాతి వర్గాలు కొద్దో గొప్ప మనల్ని గౌరవిస్తున్నారు. దయచేసి ఆ ప్రాముఖ్యతను అర్థం చేసుకోవాలని చెప్తున్నా. రాష్ట్ర ప్రభుత్వాలకి దేశ ప్రభుత్వాలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, ఇలాంటి సెన్సిటివ్ టాపిక్ మీద చర్చలు చేసేటప్పుడు ఒక విధానాలు ప్రతిపాదనలు లేనప్పుడు అట్లాంటి వాళ్ళ మీద చర్యలు తీసుకోండి. ఎందుకంటే దేశంలో లా అండ్ ఆర్డర్ సెన్సిటివ్ విషయాల మీద టచ్ చేస్తే దీని మీద దెబ్బ పడే పరిస్థితి ఉంది. కాబట్టి నేను రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా దేశ ప్రభుత్వాలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ఇలాంటి అంశాలను సోషల్ మీడియాలో పోయేటప్పుడు దయచేసి మీరు బ్లాక్లో పెట్టండి. ఇవి చాలా పెద్ద, ఇప్పుడు ఇది ఏమవుతుందంటన్నా ఒక వర్గానికి ఇంకొక వర్గాలకి గొడవలు జరిగే అంతర్గత యుద్ధాలకు దారి తీస్తుంది. దయచేసి దాన్ని కాపాడండి అనేది విజ్ఞప్తి చేస్తున్నాను.